వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను నేత్ర. 2026 మార్చి 31 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు అది. అదొక తేదీ కాదు, డెడ్ లైన్. కాస్త అభ్యంతరకరంగా ఉన్నా సరే ఓ వర్గం వారికి అదొక డెత్ లైన్ అని చెప్పుకోవడమే సముచితమేమో. వచ్చే ఏడాది నాటికి అంటే సరిగ్గా ఇదే రోజుకు దేశంలో ఎక్కడా మావోయిస్టులు అనేవాళ్లే లేకుండా చేస్తామని డెత్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి ఇంత దూకుడుగా కాకపోయినా గతంలోనూ మావోలకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ వినిపించింది. దేశ అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకరమైన ముప్పు తెచ్చేది మావోయిస్టులే. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు, ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడిగా ప్రశంసలు అందుకున్న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది కూడా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 2 హయాంలోనే. బట్ నక్సలిజం పుట్టుక జరిగింది కూడా ఇదే కాంగ్రెస్ పాలనలో అనేది ఓ రాజకీయ విమర్శ. ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందో అక్కడే నక్సలిజము పురుడు పోసుకుంది అనేది ఒక ఆరోపణ. ఆపరేషన్ ఖగార్ దాదాపుగా ముగింపుకొచ్చిన ఈ తరుణంలో ఇప్పుడెందుకని మావోయిస్టుల గురించి చెప్పుకోవాల్సి వస్తోందంటే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల కారణంగానే. నిన్నటి వరకు అమిత్ షా నోటి నుంచే మావోయిస్టుల అంతం అనే డైలాగ్ వినిపించేది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా సీరియస్ యాక్షన్ ఉండబోతోందనే బలమైన సంకేతాలు పంపించారు. ఇదే సందర్భంలో నక్సలిజానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి నక్సలిజానికి సంబంధం ఏంటి? మావోయిస్టులు అనేవాళ్లు చరిత్రలో మాత్రమే కనిపించబోతున్నారా? ఏడాది నాటికి మావో రహిత సమాజం ఏర్పడబోతోందా? ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇవాళ ఎక్స్క్లూజివ్. ఇంకెంతమంది మావోయిస్టులు మిగిలారు? ఈ ప్రశ్నకు సమాధానం వస్తే ఆపరేషన్ ఖగార్ ముగిసినట్టే. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్రం పెద్ద యుద్ధమే చేస్తున్న ఈ తరుణంలో ఇంకెంతమంది మావోయిస్టులు మిగిలారు అనే సమాధానమే కావాలి ఇప్పుడు. మావోయిస్టుల అంతర్గత అంచనాల ప్రకారం అయితే దాదాపుగా 500కు మించి ఉండరు. అందులోనూ ఛత్తీస్గఢ్లో మాత్రమే మావోల ఉనికి బలంగా కనిపిస్తోంది ఇప్పుడు. అంటే ఆ 500 మంది కూడా లేకపోతే ఇక మావోయిస్టులు లేనట్టే అనేది కేంద్రం అంచనా. ప్రస్తుతం ఈ మావోయిస్టుల ఏరివేత ఎంత వేగంగా, ఎంత పగడ్బందీగా జరుగుతోందంటే ఇకపై మావోయిజమే లేచి నిలబడలేనంత యుద్ధం జరుగుతోంది. ఎదురు కాల్పులేందుకు నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం కూడా. లేటెస్ట్గా మార్చి 29న ఛత్తీస్గఢ్ సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఎన్కౌంటర్స్ జరిగాయి. దాదాపు 18 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఏడాది డేటానే తీసుకుంటే జనవరి నుండి ఇప్పటి వరకు ఏకంగా 134 మంది మావోయిస్టులు మరణించారు. ఒక్క 2024 ఏడాదిలోనే ఛత్తీస్గఢ్లో 287 మంది మావోయిస్టులు చనిపోయారు. 1000 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మార్చి 22న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన లెక్కలు కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 2004 నుండి 2014 మధ్య 16,433 హింసాత్మక సంఘటనలు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ హింసాత్మక ఘటనల సంఖ్య 53% తగ్గాయి. 2004 నుండి 2014 వరకు 1851 మంది భద్రతా సిబ్బంది చనిపోతే గత 10 ఏళ్లలో చనిపోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 509కి తగ్గింది. గత 25 ఏళ్ల డేటా కూడా ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరం నుండి 2025 మార్చి 21 వరకు మావోలు భద్రతా బలగాలు ఎదురుపడిన సంఘటనలు 5,549. వీటిలో చనిపోయిన భద్రతా దళాలు, పోలీసుల సంఖ్య 2,704. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 4,712. కేంద్రం జరుపుతోన్న యుద్ధం మావోలను ఎంతలా వణికిస్తోందంటే చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో లొంగుబాట్లుంటున్నాయి. 2 రోజుల క్రితమే ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ వెళ్లారు. మోదీ వస్తున్నారంటే ఫస్ట్ ఫోకస్ మావోల కదలికలపైనే ఉంటుంది. అటు మావోల టార్గెట్ కూడా మోదీ రాకనే అయి ఉంటుంది. కానీ ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనలో ఏం జరిగిందో తెలుసా? మోదీ రాకకు కొన్ని గంటల ముందు దాదాపు 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 50 మందేగా అనుకోవద్దు, ఇప్పటి వరకు 837 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. ఆ ఆయుధం ధరించినటువంటి నక్సలైట్లు కనబడకుండా పోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నిర్బంధం కారణంగా, లేకపోతే ఎన్కౌంటర్స్ కారణంగా నిజంగా కూడా అటువంటి ఫలితాలు ప్రభుత్వం చూస్తూ ఉంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. లాస్ట్ 1-2 ఇయర్స్, ముఖ్యంగా 6 నెలల కాలంలో కొన్ని వందల మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో హతం కావడం ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. కనుక దేశం దేంతో నడవాలి? ఆయుధంతో నడవాలనా, ఆలోచనతో నడవాలా? ఇది కూడా మనమందరం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మావోయిజం పోదు, మావో భావజాలము పోదు, అంతమవుతుందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. కానీ ఆ ఇజాన్ని ముందుకు నడిపే మావోయిస్టులు ఉండాలిగా. ఏడాది తరువాత తుపాకులు పట్టుకుని అడవి నుండి పోరాటం చేసేవాళ్ళు ఉంటారా? ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. కాకపోతే ఓ ఏడాది తరువాత పరిస్థితి ఎలా ఉండబోతోందో ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఉదాహరణకు 2004 తర్వాత నుండే మావోయిస్టు పార్టీ బలహీనపడుతూ వచ్చింది. ఈ 20 ఏళ్లలో 5,249 మంది మావోయిస్టులు చనిపోయారు. గత 10 ఏళ్లలో మావోయిస్ట్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2014 నుండి 1,700 మంది మావోయిస్టులు చనిపోతే 6,487 మంది అరెస్ట్ అయ్యారు. 11,413 మంది లొంగిపోయారు. ఇదే 10 ఏళ్లలో 343 మంది మావోయిస్ట్ లీడర్స్ హతమయ్యారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఇలా హతమైన వారిలో జాతీయ స్థాయి నాయకులు 9 మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఏడాదికో నేషనల్ లెవెల్ మావో లీడర్ చనిపోతున్నారు. అంతేకాదు, రాష్ట్ర స్థాయిలో పార్టీని నడిపించే 51 మంది లీడర్స్ హతమయ్యారు. 283 మంది స్థానిక మావో నాయకులు చనిపోయారు. 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, మరో 8 మంది పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఉన్నారనేది మరో లెక్క. అంటే మావోయిస్టులకు నాయకత్వ వెలితి ఎంత ఎక్కువగా ఉందో చూడండి. రిక్రూట్మెంట్స్ జరగచ్చుగాక, కానీ నాయకత్వమే లేకపోతే నడిపించే నాయకులే హతమవుతుంటే ఇక మావోయిస్టు పార్టీ ఎలా బతుకుతుంది అనే ప్రశ్న వినిపిస్తోంది. పైగా నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్న కొత్త వాళ్లు కామ్రేడ్స్ను నడిపించలేకపోతున్నారనే వాదన ఉంది. మావో సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి ఆధిపత్య ధోరణితో కొత్త నాయకత్వం వెళుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో నిజమే లేకపోతే ఈ 10 ఏళ్లలో దాదాపు 12,000 మంది ఎందుకని లొంగిపోతారు? మనం ఈ 75 ఏళ్ల కాలంలో ఎన్నో తప్పులను సరిదిద్దుకున్నాం. మెచ్యూర్డ్ డెమోక్రసీగా మనం ఎదుగుతున్నాం. ప్రతి పేదవాడికి అన్నం పెట్టే ప్రభుత్వాలు వచ్చాయి. ఇప్పుడు ఇంటింటికి అన్నం చేరుతా ఉంది. ముందైతే వాడికి ఆకలి తీరాలి కదా. కనుక డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. రోడ్లు పెరుగుతూ ఉన్నాయి, చదువులు పెరుగుతూ ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ పెరుగుతూ ఉన్నాయి. స్లోగా ఉండొచ్చు, మనం అనుకుంటాం వేగంగా లేకపోవచ్చు, కానీ మీరు తుపాకీ పట్టి ఇవన్నీ సాధిస్తాం అంటే ఈ సంఘర్షణ ఎంతకాలం? మావోయిస్టుల లక్ష్యం ఏంటో తెలుసా? పేదోళ్ల తరపున పోరాటం అనే కోణమే సాధారణ ప్రజలకు తెలిసింది. కానీ దేశంలోని 29 జిల్లాలతో పాటు నేపాల్ వరకు మావోయిస్టు పార్టీని విస్తరించాలి అనేది మరో లక్ష్యం. కొంతకాలం క్రితం వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో పార్టీ వ్యాపించి ఉండేది. ఆ సమయంలో మరిన్ని రాష్ట్రాలతో పాటు నేపాల్ వరకు విస్తరించడమే మిగిలింది. 2004 ముందు వరకు అంతర్గత కలహాలతో మావోలు విడిపోయి ఎవరి గ్రూప్ వాళ్ళు పెట్టుకున్న సందర్భంలో అందరూ కలిసి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్ట్ పార్టీ పెట్టారు. 2004 అక్టోబర్ 14న నక్సలైట్స్ గ్రూప్స్ అన్నీ కూడా విలీనమై ఒకే మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. నిజానికి నక్సలిజం పుట్టింది పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి అనే ప్రాంతం నుండి అయినా ఆ నక్సలిజాన్ని ముందుండి నడిపింది, నేటికి ఉనికి చాటేలా చేసింది మాత్రం తెలుగు నేలకు చెందిన అగ్రనాయకులే. ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు తన స్వరూపాన్నే మార్చుకుంది నక్సలిజం. చారు మజుందార్, కను సన్యాల్ నేతృత్వంలో సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ 1970లోనే చాలా బలహీనపడింది. కానీ ఏపీలో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ను స్థాపించిన తరువాత నక్సలిజం మరోసారి పురుడు పోసుకుంది. తెలుగు నేల నుండి బీహార్, జార్ఖండ్ వరకు విస్తరించింది. కరెక్ట్గా చెప్పాలంటే దేశవ్యాప్తంగా విస్తరించింది. 2000 సంవత్సరం తరువాత అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది. అప్పుడే రెడ్ కారిడార్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. 2010లో ఛత్తీస్గఢ్ దంతేవాడలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. 2013లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతలను హతమార్చారు. అప్పటి వరకు ఎన్కౌంటర్స్ జరుగుతున్నా కానీ మావోలదే దాదాపుగా అప్పర్ హ్యాండ్ అయింది. కానీ 2014 తరువాత పరిస్థితి మారింది. దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వమే అంటూ ఉంటారు విశ్లేషకులు. 20-30 ఇయర్స్గా దాదాపు 80వ శతకం నుంచి 90వ శతకం వరకు చాలా జిల్లాల్లో నక్సలిజం చాలా విపరీతంగా ఉండేది. అది పోను తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు దాదాపు 150 జిల్లాల్లో పరిమితమైనటువంటి ప్రదేశాల్లోనే ఈ నక్సలిజం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో 2000 సంవత్సరం నుంచి 2005 చివరి వరకు దాదాపు 4,611 మంది నక్సలైట్లు హతమైనారు. అదే కాకుండా దాదాపు 16,700 మంది సరెండర్ అయినారు. అడవి ఆధారంగా జీవించే ఆదివాసీలకైనా పట్టణ పేదలకైనా వాళ్ళకి కావాల్సిందల్లా సంక్షేమ పథకాలు అందడం, విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు. మోదీ ప్రభుత్వం వచ్చాక మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. మార్చి 30న ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ 33,700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల కోసమే ప్రత్యేకంగా 2017 నుండి 2023 మధ్య కాలంలో 5,601 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రం. ఇందులో ఒక్క ఛత్తీస్గఢ్కే 1,666 కోట్లు కేటాయించింది. అంటే డెవలప్మెంట్, కమ్యూనికేషన్ను గిరిజన ప్రాంత ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చింది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆదివాసీల పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చింది.
ఇది మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్స్ తగ్గడానికి కారణమైంది. అదే సమయంలో తమ జీవన ప్రమాణాలు పెంచుకోవడంపై అడవి బిడ్డలు ఫోకస్ పెట్టారు. అడవుల్లో తుపాకీ పట్టాలనే ఆలోచనే వారిలో తగ్గిపోయింది. పైగా మావోయిస్టుల మృతులు, లొంగుబాట్లు చూసి అడవుల్లోకి వెళ్లాలనే ఆలోచనే రానియడం లేదు. అసలు మావోయిజాన్ని వివరించి చెప్పేవాళ్ళంటూ ఉంటేగా అటువైపు ఆకర్షితులయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బహిరంగంగా మావోల విధానాలను చెప్పేవాళ్లే లేరు. చివరికి జగన్ పేరుతో తెలుగు మీడియాకు సమాచారం పంపే నక్సలైట్ను కూడా హతమార్చారని చెప్తున్నారు. 5 రాష్ట్రాల్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్స్ను సైతం చంపేశామని పోలీసులు ప్రకటించారు. ఒక విధంగా మావో ప్రభావిత ప్రాంతాలని ఏ జిల్లాలైతే చెప్తున్నారో ఆ జిల్లాలన్నింటిలోనూ ఎన్కౌంటర్స్ జరిగాయి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేల కొరుగుతున్నారు. మారుతున్నటువంటి రాజకీయ, ఆర్థికపరమైనటువంటి, సామాజిక విధానమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి కమ్యూనికేషన్ విధానం ఏ రకంగా అయితే దూసుకు వస్తూ ఉన్నదో దానికి అనుగుణంగా మావోయిస్టు సిద్ధాంతాలు కానీ లేకపోతే మావోయిస్టు విధానం కానీ మారకపోవడం వల్లనే ఈ నష్టం చెవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి మనం ఈజీగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కమ్యూనికేషన్ నెట్వర్క్ రవి సూర్యుడు చేరలేని చోట కూడా ఈరోజు నెట్వర్క్ చేరుతా ఉన్నది. అంత ఈజీగా నెట్వర్క్ అనేది మనిషి లేకున్నా కూడా నెట్వర్క్ అనేది అంత ఈజీగా చేరుతున్నటువంటి సందర్భం లోపల మావోయిస్టులను ఏరివేయడం పెద్ద సమస్య ఏం కాకపోవచ్చు. మావోల ఏరివేతలో త్రిముఖ వ్యూహం పాటిస్తోంది కేంద్రం. బయటి సమాజానికి అడవుల్లోని మావోయిస్టులకు మధ్య మధ్యవర్తులుండేవాళ్లు. మావోలకు మద్దతుగా పట్టణ ప్రాంతాల్లో వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య ఇలాంటి వారికి అర్బన్ నక్సలైట్స్ అనే పేరు పెట్టింది బీజేపీ. కొంతమంది కళాకారులు, జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు ఇలా విభిన్న రంగాల్లోని కొందరు వ్యక్తులు మావోయిస్టులకు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. కానీ కేంద్రంలో బీజేపీ వచ్చాక ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పట్టణ ప్రాంతాల నుండి అడవుల్లోకి మధ్యవర్తిత్వాన్ని నడిపే వారిని పూర్తిగా కట్టడి చేయగలిగింది. ఇక త్రిముఖ వ్యూహంలో రెండోది మావోయిస్టులను ఒకే ప్రాంతానికి కట్టడి చేయడం. మావోలు తమ స్థావరాలను ఖాళీ చేయించేలా దాడులు చేస్తూ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది కేంద్రం. దీనివల్ల దండకారణ్యంలోకే వెళ్లిపోయారు మావోయిస్టులంతా. కరోనా సమయంలో కంటైన్మెంట్ చేసినట్టు మావోలను కూడా ఒకే ప్రాంతానికి కంటైన్మెంట్ చేయగలిగింది కేంద్రం. అక్కడికి సామాన్యులు వెళ్లడం కానీ అందులోని మావోయిస్టులు అడవి దాటి రావడానికి కానీ ఛాన్సే లేకుండా చేశారు. ఎంతలా కంటైన్మెంట్ చేశారంటే ఏదైనా అనారోగ్యం వచ్చినా చిన్న టాబ్లెట్ కూడా తెచ్చుకోలేనంత. అడవిలోని వారికి మెడిసిన్ అవసరం వస్తున్నా ఎవరూ తీసుకువెళ్లి ఇవ్వలేనంతగా బలగాలను మోహరించారు. ఒక్క దండకారణ్యంలోని అబోస్మడ్ ప్రాంతంలోనే 8,000 మంది బలగాలను దింపారు. 650కి పైగా బేస్ క్యాంప్స్ పెట్టారు. ఇక త్రిముఖ వ్యూహంలో మూడోది తుపాకులు, గ్రెనేడ్ల వంటివి చేరకుండా చేయడం. అసలు చిన్న టాబ్లెట్స్నే తీసుకువెళ్లలేని పరిస్థితి ఉంటే ఇక తుపాకులు ఎలా వెళతాయి? గతంలో పోలీస్ స్టేషన్లపై దాడి చేసి తుపాకులు, గ్రెనేడ్స్ను తీసుకువెళ్లేవారు మావోయిస్టులు. ఈ మధ్యకాలంలో అలాంటి సంఘటనలే లేవు. సో పేలుడు పదార్థాలు లేక, భద్రతా బలగాలతో పోరాడేంత ఆయుధాలు లేక సతమతమవుతున్నారు. ఈ మధ్య కాలంలో అర్బన్ నక్సలైట్స్ గురించి మాట్లాడుతున్నాం. నక్సలైట్లు అడవులను వదిలేశారు. ఇప్పుడు పట్టణాల్లో ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళ సానుభూతి పరులుగా మాట్లాడుతూ ఉన్నారు. పేదరికం పోవాలి, నక్సలైట్లను చంపొద్దు, చర్చలు జరపాలి, ఇలాంటివన్నీ మాట్లాడి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ముక్త కంఠంతో తిరస్కరించాలి. మరోవైపు మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అత్యంత ఆధునిక పద్ధతులు వాడుతోంది కేంద్ర ప్రభుత్వం. టెర్రరిస్టులను హతమార్చే గొరెల్లా ఆపరేషన్స్, డ్రోన్లు, లాంచర్స్, నైట్ విషన్ కెమెరాలు వాడుతున్నాయి. పైగా రోడ్లు, సెల్ టవర్స్ను భారీగా నిర్మించింది. కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుండి 2024 వరకు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 11,503 కిలోమీటర్ల హైవేలు నిర్మించారు. ఇప్పటి వరకు 2,900కు పైగా సెల్ టవర్స్ నిర్మించారు. వచ్చే డిసెంబర్ నాటికి అన్ని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ వచ్చేస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో మావోయిస్టుల కదలికపై సమాచారం రావడమే ఆలస్యం. 100 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాలకు వెళ్లి కూంబింగ్ చేపడుతున్నాయి. ఇందుకోసం లొంగిపోయిన మావోయిస్టులనే వాడుకుంటున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అనే పోస్టింగ్స్ ఇచ్చి మావో స్థావరాలను, వారి కదలికలను తెలుసుకుంటున్నాయి భద్రతా బలగాలు. పైగా లొంగిపోతే రివార్డ్స్ ఇస్తాం, లేకపోతే హతమారుస్తాం అనే హెచ్చరికలను మాజీ మావోల ద్వారానే పంపుతున్నారు. ఓవరాల్గా మావోలకు ఊపిరి పీల్చుకునే అవకాశమే లేకుండా చేస్తున్నారు. మావోయిస్టుల ఉద్యమాలు రావాలని ప్రజలు ఆ రోజుల్లో కోరుకోవచ్చు, కానీ ఇలా ప్రజలు దాన్ని పట్టించుకోకపోవడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఏంటంటే ఇలా జరుగుతున్న మార్పును ప్రజలు కొంత అర్థం చేసుకున్నట్టుగానే ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా రూపాలు మార్చుకుంటూ ప్రజాస్వామ్య ఉద్యమాలు కూడా వస్తాయి. ఇవాళ ఒక గన్ను పట్టుకొని వచ్చి ఉద్యమాలు తగ్గిపోయినా కానీ దేశంలో ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రజాస్వామ్య ఉద్యమాలు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా రెడ్ కారిడార్ను పూర్తిగా ధ్వంసం చేయబోతోంది కేంద్రం.
ఏడాది తరువాత మావోయిస్టుల జాడే లేకుండా సమూల నిర్మూలన చేయబోతోంది. ఇప్పటికే అడవుల్లో ఉన్న మావోలకు ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేసింది. ఇక మిగిలింది చుట్టుముట్టడమే. అందుకే లొంగిపోయిన మావోలతో అడవుల్లోకి సమాచారం పంపిస్తూ మిగతా వారిని సైతం లొంగిపోమంటోంది. లేదంటే తుపాకీకి బలి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. మరి కేంద్రం అనుకున్నట్టు మావోల ఏరువేత సంపూర్ణమవుతుందో, మావోలు తమ ఉనికి నిలబెట్టుకుంటారో 2026 మార్చి 31 తర్వాత చూద్దాం. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్.